అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, ఇంత సింపుల్‌గా ఒప్పేసుకున్నాడు. మధ్యలో ఏమీ చేయడు కదా! ఎందుకైనా మంచిది. మనమే కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ బెడ్ మీద ఒక పక్కకి పడుకొని, నిండుగా దుప్పటి కప్పుకొని, మధ్య మధ్యలో సూర్యుని గమనిస్తూనే పడుకుంది తను. హమ్మయ్య! నిద్రపోయాడులే, ఇక లేవడు అనుకుంటూ కళ్ళు మూసుకొని, అంతలోనే మళ్ళీ కళ్ళు తెరిచి చూసింది. సూర్య అలానే పడుకుని ఉన్నాడు. ఇలా మాటిమాటికి చూస్తూ నిద్రపోకుండా అలానే పడుకుని ఉంది. ఈసారి తను కళ్ళు తెరిచి చూసేసరికి సూర్య తనకి దగ్గరగా కనిపించటంతో ఆ అంటూ గట్టిగా అరిచింది. మళ్ళీ చూసేసరికి సూర్య అక్కడ కనిపించలేదు. ఆ అరుపుకి సూర్యకి మెలకువ రావటంతో లేచి తన వైపు చూశాడు. అంతలోనే ఇంట్లో అందరూ వచ్చి డోర్ కొడుతుంటే అయోమయంగా సూర్య వైపు చూసింది. అతనే వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఏమైందిరా, తారా ఎందుకు అలా అరిచింది అని సులోచన గారు కంగారుగా అడుగుతుంటే, అదేం లేదమ్మా, ఏదో పీడకలు వచ్చినట్టుంది, నేను చూసుకుంటాలే అని వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించేశాడు. డోర్ వేసి వెనక్కి తిరిగిన తారని చూసేసరికి, సారీ, అది పీడకలొచ్చింది. నిద్రపోకుండానే కలలొస్తున్నాయా నీకు? నేను నిద్రపోలేదని నీకెలా తెలుసు? అంటే నువ్వు నిద్రపోవడం లేదన్నమాట. అసలు నీ మనసులో ఏముంది? చాలా ఉంది అంటూ సూర్య ఒళ్ళు విరుచుకుంటూ దగ్గరికి వస్తుంటే ముడుచుకొని కూర్చుంది తను. పక్కనే కూర్చుని రొమాంటిక్గా తన వైపు చూస్తూ భుజం మీద చేయి వేయబోతే తోసేసింది. ఏంటిది? నేను మళ్ళీ అరుస్తాను. ఎలాగో ఏమీ చేయకపోయినా అరుస్తున్నావు కదా, అదేదో చేసేస్తే హాయిగా నీకు నిద్ర పడుతుంది, నాకు నిద్ర పడుతుంది. ఏమంటావు? చంపుతా. మన మధ్య ఇలాంటివేం ఉండకూడదని చెప్పాను కదా. పిచ్చితారా, తాళి కట్టకముందే మనం ఒక్కటయ్యాం. ఆ తాళి కూడా కట్టేశాక మన మధ్య ఈ దూరం అవసరమా చెప్పు? ఏమన్నావు? పెళ్ళి కాకుండానే? అవును. ఏంటి, నిజమా? నాకోటి అర్థం కావడం లేదు. నిన్నంతగా ప్రేమించడానికి రీజన్ ఏంటి? అది నాకెలా తెలుస్తుంది? నీకే తెలియాలి కదా. కానీ నాకేం గుర్తు రావడం లేదే. తొందరెందుకు నెమలి, అన్నీ గుర్తొస్తాయి. నీ మైండ్కి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకు, మొత్తం మెరేజ్ అయిపోతుంది. నాకు అదే భయంగా ఉంది. సరేలే, ఎక్కువగా ఆలోచించకుండా పడుకుంటాను. అది ప్రశాంతంగా నిద్రపో నెమలి. నువ్వు నన్ను నెమలి అని ఎందుకు పిలుస్తున్నావు? నా పేరు తారా అన్నారు కదా. అది నీకు మీ అమ్మా నాన్న పెట్టిన పేరు. నెమలి నేను నీకు ముద్దుగా పెట్టిన పేరు. ఓ, మరి నేను నీకేం ముద్దు పేర్లు పెట్టలేదా? ముద్దు పేర్లైతే పెట్టలేదు, కానీ ముద్దులైతే చాలా పెట్టావు. సరే సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు, పోయి పడుకో, నాకు నిద్ర వస్తుంది. నువ్వు మళ్ళీ అరిస్తే అరవను అరవను అంటే ఇందాకేదో భ్రమపడ్డాను, అందుకే చెప్పేది. నేను అలా దూరంగా పడుకున్నా నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేవు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అంటూ తన్ని పక్కకి జరిపి పక్కనే కూర్చుని తన తలని ఒడిలో పెట్టుకున్నాడు. తార అయోమయంగా చూస్తుంది. రిలాక్స్ నెమలి, నేను నీతో ఉండటం కొత్తేమీ కాదు. నీకు గుర్తు లేకపోవచ్చు, కానీ నీ మనసుకు తెలుస్తుంది. నేనేం చేయను, ప్రశాంతంగా నిద్రపో అంటూ తన తల నిమురుతుంటే ఆ క్షణం అతని మాట తనకి ధైర్యంగా మారి కళ్ళు మూసుకుంది. తను నిద్రపోయినా సరే అలానే తనని చూస్తూ కూర్చున్నాడు. ఇక అతనికి సొంతం కాదు అనుకున్న మనిషి తిరిగి అతనికి దక్కడమే పెద్ద సర్ప్రైజ్లా ఉంది. తారని పోగొట్టుకున్నాను అనే బాధ అతని మనసుని ఎంత చిత్రవద చేసిందో ఇప్పుడు తన పక్కనే ఉంటే అంతే రిలీఫ్గా ఉంది. అక్కలానే నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని భయపడ్డాను తారా, కానీ నువ్వు తిరిగొచ్చావు. ఇకెప్పటికీ మన మధ్య దూరం రానివ్వను. నువ్వు ఇలా క్షేమంగా ఉండాలంటే ముందు మీ బాబాయ్ ప్రాణాలతో ఉండకూడదు. నువ్వు బ్రతికున్నావని వాళ్ళకి తెలిసేలోపే వాణ్ణి చంపేయాలి. నీకు పూజకి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలి. ఆలోచిస్తూ అలానే కూర్చున్నాడు సూర్య. తెల్లవారుతుందనగా తారకి మెలకువ రావటంతో కళ్ళు తెరిచి చూసింది. రాత్రి ఎలా అయితే సూర్య ఒడిలో పడుకుందో అలానే ఉంది తను. సూర్య కూడా అలానే తనని చూస్తూ కూర్చున్నాడు. బయట వెలుగు లోపలికి వస్తూ ఉంటే తెల్లారిందని అర్థమై అయోమయంగా లేచి కూర్చుంది. ఏంటి, రాత్రంతా పడుకోకుండా ఇలానే ఉన్నానా? అయ్యో, ఎందుకలా? నిన్నిక చూడలేనేమో, కలవలేనేమో అనుకున్నాను తారా. నిద్రపోతే ఇది కలలా కరిగిపోతుందేమో అన్న భయం వేసింది. అందుకే
తెల్లారే వరకు నీ రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ ఉండిపోయాను. సూర్య మాటలకి తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పటి వరకు అనుమానించిన అతని ప్రేమ అతని కళ్ళల్లో నిజాయితీగా కనిపిస్తుంటే అలానే చూస్తూ ఉండిపోయింది. నేనంటే అంత ఇష్టమా నీకు? అది నీకు అర్థం కావడం లేదా? నా జీవితంలో మొదటి ప్రేమ నువ్వే తారా. ఇప్పటి వరకు అందరూ ఏదో ఒక కారణంతోనే నన్ను ఇష్టపడ్డారు. కానీ ఏ కారణం లేకుండా నా గురించి ఏమీ తెలియకుండా నాకు దగ్గరైన మొదటి మనిషివి నువ్వే. నీ ప్రాణాలు అడ్డు పెట్టైనా నన్ను కాపాడుకోవాలని తాపత్రయపడింది నువ్వే అంటూ తన తల నిమురుతూ చెప్పాడు. నిజంగా నేనంతా ప్రేమించానా నిన్ను? వింటుంటే చాలా బాగుంది. కానీ ఒకటే నచ్చలేదు. నీ దగ్గర గన్ ఎందుకుంది? ఆ రోజు నువ్వు వాని షూట్ చేస్తే చాలా భయమేసింది. నీకు నా గురించి అన్నీ తెలిసే ఇష్టపడ్డావు. ఇప్పుడెందుకు భయపడుతున్నావు? అవునా? అంటే నువ్వు రౌడీవన్న విషయం కూడా నాకు తెలుసా? తెలిసి ఎలా ప్రేమించాను? అది నీ మనసును అడుగు, చెప్తుంది అంటూ లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు సూర్య. రౌడీ అని తెలిసి కూడా ప్రేమించానా? కొంపదీసి అప్పుడు నాకేమైనా బ్రెయిన్ సరిగ్గా లేదేమో. అంటే ఇప్పుడు నాకు గతం గుర్తొస్తే మళ్ళీ అలా బ్రెయిన్లెస్ ఫెలోగా మారిపోతానా ఏంటి? చిచి, అలా ఏముండదులే. ఏ కారణం లేకుండా ఊరికే ఇష్టపడను కదా. నా బ్రెయిన్ బాగానే ఉండి ఉంటుంది. అంతే అంతే అంటూ తనలో తనే అనుకుంటూ ఉంది. అప్పుడే పూజ కాఫీ తీసుకొని వస్తూ తారని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది. ఏంటి చిట్టి, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదక్కా, ఎంత ఆలోచించినా కొన్ని విషయాలు అర్థం కావటం లేదు. ఒక విషయం చెప్పు. ఇంతకుముందు నాకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అంటే నా బ్రెయిన్ సరిగ్గానే ఉండేది కదా. అదేం ప్రశ్నే, ప్లీజ్ చెప్పక్కా. నీకే హెల్త్ ఇష్యూస్ లేవు. చాలా పర్ఫెక్ట్గా ఉండేదానివి. కాకపోతే కాస్త భయస్తురాలివి. ప్రతి విషయానికి భయపడేదానివి. అవునా? అంత భయపడేదాన్ని ఈ రౌడీని ఎలా లవ్ చేశానక్క? అది నీకే తెలియాలి. ఈ రౌడీ కూడా అదే అన్నాడు. కానీ నాకేం తెలియడం లేదే. సరేలే, ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు చిట్టి. ఈ కాఫీ తాగు, ఫ్రెష్ అయ్యి వస్తే టిఫిన్ చేద్దాం. ఓకే అక్క అంటూ పూజ చేతిలో కప్ తీసుకుని తాగుతూ ఉంది. సగం తాగేసరికి సూర్య స్నానం చేసి టవల్తో వచ్చి అద్దం ముందు నిలబడ్డాడు. హెయిర్ సెట్ చేసుకుంటూ అద్దంలో తారని గమనించాడు. కన్నార్పకుండా అతన్నే చూస్తూ ఉంది. సాయిరామ్, ఆ బాడీ ఏంట్రా బాబు, దీనికే పడిపోయానంటావా? చిచి, నాకేంటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని తనని తానే తిట్టుకుంటూ కప్ పక్కన పెట్టేసి వాష్రూంలోకి వెళ్ళబోతూ తన డ్రెస్సెస్ కోసం కబోర్డ్లో వెతుకుతుంది. సూర్య తనని గమనిస్తూనే నవ్వుకుంటూ తను మిగిల్చిన కాఫీ తాగుతుంటే నా బట్టలేం లేవు అంటూ వెనక్కి తిరిగిన తనకంట ఆ దృశ్యం కనిపించేసరికి సిగ్గు ముంచుకొస్తుంటే బలవంతాన కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు వేసుకోవడానికి ఏమీ లేవు అంది. షాపింగ్కి వెళ్దాం. అంతవరకు పూజ డ్రెస్ వేసుకో, దాన్ని పంపిస్తాను. ఈలోపు నువ్వు ఫ్రెష్ అవ్వు అని చెప్పాడు. సరే అని తలుపి వాష్రూంలోకి వెళ్ళిపోయింది తను. సూర్య నవ్వుకుంటూ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళాడు. సూర్య డ్రెస్ వేసుకొని బయటికి వచ్చి పూజ కోసం వెతికాడు. గార్డెన్లో సులోచన గారితో కలిసి మొక్కలు నాటుతూ కనిపించింది పూజ. పూజ, నీ డ్రెస్ ఒకటివ్వు, తారకి వేసుకోవటానికి ఏమీ లేవంట. సరే వస్తున్నా ఉండు అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళింది. సూర్య వచ్చి సులోచన గారి పక్కనే కూర్చున్నాడు. పని వాళ్ళు ఉన్నారు కదమ్మా, నువ్వెందుకు కష్టపడడం? శరీరానికి ఈ మాత్రం వ్యాయామం లేకపోతే బద్ధకం పెరిగిపోతుందిరా. సరేలే, నేను హెల్ప్ చేయనా? వద్దులే, అయిపోయింది. తారని తీసుకెళ్ళి డ్రెస్ వేసుకొనివ్వు. టిఫిన్ చేసిన తర్వాత తీసుకెళ్తానమ్మా. సరే లోపలికి పద, ఆకలేస్తుంది అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వచ్చారు ఇద్దరు. అప్పుడే తార కిందికి రావటం చూసి తన వైపు చూసిన ఇద్దరు నవ్వాపుకోలేక నవ్వుతూ ఉంటే ఏడు మొహం పెట్టింది తార. పూజ కాస్త పొడవుగా ఉంటుందేమో, తనకి మోకాళ్ళ వరకు ఉండే డ్రెస్ కూడా తారకి పొడుగైంది. ఆ డ్రెస్ ఎత్తి పట్టుకొని కిందకి దిగుతున్న తనని చూస్తే చిన్నపిల్లలు లాంగ్ ఫ్రాక్లో పడే తిప్పలు గుర్తొచ్చాయి సులోచన గారికి. ఎందుకు నవ్వుతారు? మా అక్క పొడుగ్గా ఉంటుంది. తన డ్రెస్ నాకెలా సరిపోతుందనుకున్నారు? సారీ, పద, అర్జెంటుగా షాపింగ్కి వెళ్ళి నీ డ్రెస్ మార్చకపోతే ముంబై రోడ్లన్నీ నీ డ్రెస్తోనే క్లీన్ చేసేలా ఉన్నావు అని సూర్య అనేసరికి గుర్రుగా చూసింది అతని వైపు.
ఏడిపించకరా, టిఫిన్ చేసి బయలుదేరండి. నువ్వు రామ్మా అంటూ సులోచన గారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి సూర్య వైపు చూసి మూతి తిప్పుతూ ముందుకు నడవబోయి డ్రెస్ కాళ్ళకి అడ్డం పడి పడబోతుంటే సూర్య పట్టుకున్నాడు. జాగ్రత్త నెమలి. ఆ ఎత్తి పట్టుకొని నడిస్తేనేమో నవ్వుతున్నారు, ఇలా నడిస్తేనేమో పడిపోతున్నా. సరే ఇక నవ్వంలే, నీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలానే నడు అంటూ తన చేయి పట్టుకోకపోతే పర్లేదు నేను వస్తాను అంటూ ముందుకు వెళ్ళిపోయింది. కాసేపటికి టిఫిన్ చేసి బయలుదేరారు ఇద్దరు. తార విండో నుంచి బయటకి చూస్తూ కూర్చుంది. తారా అని సూర్య పిలిచేసరికి తల తిప్పి అతని వైపు చూసింది. నీకు మన విషయాలు ఏమైనా గుర్తొస్తున్నాయా? కానీ కలలో ఏదేదో కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి చాలా భయం వేస్తుంది. అదే కలనా నిజమా అనేది అర్థం కావడం లేదు. మన లైఫ్లో ఏదైనా చెడు జరిగిందా అని తను అడిగేసరికి సూర్య తన వైపు చూశాడు. అంటే అడగాలనిపించింది. మంచి చెడు అనేవి ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి తారా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఒకసారి తెలియకుండా నాకు దూరం అయ్యావు. మళ్ళీ అలాంటి పరిస్థితి రానివ్వను. నీకు గతం గుర్తొచ్చి నన్ను అపార్థం చేసుకునే పరిస్థితులని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇది నా రిక్వెస్ట్ అనుకో. నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు. అర్థం కావాల్సిన సమయంలో అర్థమవుతాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో చాలు, నీ మీద నా ప్రేమ నిజం, మన బంధం నిజం. మన గతాన్ని భవిష్యత్తుకి అడ్డుగా రానివ్వను, ప్రామిస్ అంటూ తన చేతిలో చెయ్యేశాడు. తార అతన్ని చూస్తూ ఉండిపోయింది. భయపెట్టే గతం తనని వేధిస్తుందేమో అన్న భయంతో మధ్యరాత్రిలో తార భయపడుతూ కలవరించిన సంగతి తనకి చెప్పలేకపోయాడు సూర్య. ఆలోచనలతోనే షాపింగ్ మాల్కి చేరుకున్నారు. ఇంతకుముందు మైత్రి తీసుకువచ్చిన మాల్కి తీసుకువచ్చాడు. ముందుగా ఒక డ్రెస్ తీసుకొని అక్కడే తనతో డ్రెస్ మార్పించి ఆ తర్వాత మిగిలిన షాపింగ్ పూర్తి చేశారు. చుడీదార్స్ ఒక 20, శారీస్ ఒక 20, ఇక తన పర్సనల్ థింగ్స్ అన్నీ తీసుకునేసరికి నోరెళ్ళబెట్టింది తార. బిల్ పే చేసి బయటికి వచ్చి కారులో కూర్చున్నారు. కార్ స్టార్ట్ చేస్తూ తారా వైపు చూశాడు. ఏంటి, ఇంకా ఏమైనా కావాలా అని అడిగేసరికి అని తలాడించింది. సూర్య నవ్వుతూ గేర్ వేయబోతూ ఉంటే అతని సీక్రెట్ ఫోన్ వైబ్రేట్ అయ్యేసరికి తారా ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ కార్ దిగి వెనుక వైపుగా వెళ్ళాడు. ఎక్కడికి? ఏంటో కారులో ఉండి ఏం చేయాలి అనుకుంటూనే అటూ ఇటూ చూస్తూ కూర్చుంది. మాల్ వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలంలోకి వచ్చి ఫోన్ ఆన్ చేసి చూశాడు. మిషన్ స్టార్టెడ్ ఎట్ 11 PM అని మెసేజ్ చూసి ఆలోచనలో పడ్డాడు సూర్య. ఆ తర్వాత ఓకే అని మెసేజ్ సెండ్ చేసి కార్ దగ్గరికి వచ్చాడు. డోర్ తీసి కూర్చోబోతూ కార్లో తారా లేకపోయేసరికి కంగారుగా చుట్టూ చూశాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ చుట్టుపక్కల వెతుకుతున్నాడు సూర్య. కానీ ఎక్కడ తన ఆచూకీ దొరకలేదు. ఒక్క క్షణం తను మళ్ళీ దూరమైపోతుందేమో అన్న భయం అతని మనసును మెలిపెడుతుంటే భయంగానే తారా కోసం వెతుకుతున్నాడు. అలా కాస్త ముందుకు వెళ్ళేసరికి ఒక ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర నిలబడి కనిపించింది తను. సూర్య రిలాక్స్ అవుతూ తన దగ్గరికి వచ్చాడు. ఏంటి తారా, కార్లో కూర్చోమని చెప్పాను కదా, ఎందుకు ఇలా వచ్చావు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏంటి మాట్లాడవు? అది ఒక్కదానికి బోర్ కొట్టి అలా కార్ దిగి వచ్చానా? వెనక్కి తిరిగి చూస్తే కార్ కనిపించలేదు. మళ్ళీ దారి తప్పిపోయానేమో అని చూస్తుంటే ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించింది. నువ్వు వెతుక్కుంటూ వస్తావేమో అని వెయిట్ చేస్తున్నా. సరే పద, వాడికి డబ్బులు ఇవ్వాలి అంటూ పార్లర్లో ఉన్న వ్యక్తిని చూపించింది. డబ్బులా? ఎందుకు? నువ్వు వచ్చేలోపు ఖాళీగా ఉండడం ఎందుకులే అని ఐస్ క్రీమ్ తిన్నాను. అంతేనా? సరే అంటూ ఒక 100 రూపీస్ తీసి ఇవ్వబోతుంటే నహి 2000 రూపీస్ అని వాడు హిందీలో చెప్పేసరికి అయోమయంగా తారా వైపు చూశాడు. దిక్కులు చూస్తూ చిన్నగా స్మైల్ ఇచ్చింది. ఇంకేం మాట్లాడకుండా వాడికి మనీ ఇచ్చి తారా చేయి పట్టుకొని తీసుకెళ్లాడు. కార్ స్టార్ట్ చేసి తన వైపు చూశాడు. అన్ని ఐస్ క్రీమ్లు ఎలా తిన్నావే? అన్నీ నేనే తిన్నానని చెప్పానా ఏంటి? మరి అంటే అక్కడ కొంతమంది పిల్లలు చూడగానే క్యూట్గా కనిపించారు. వాళ్ళని చూసి ముద్దొచ్చి నా దగ్గర డబ్బులు లేవు అన్న విషయం మర్చిపోయి వాళ్ళకి ఐస్ క్రీమ్ తినిపించాను. ఆ తర్వాత వాడు డబ్బులు అడిగాడు. లేవు అంటే హిందీలో ఏదేదో మాట్లాడాడు. నాకు అర్థం కాక నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావులే అని అక్కడే ఉండిపోయా. అంటే దారి మర్చిపోయి కాదన్నమాట. అని తార అమాయకంగా చెప్పేసరికి నవ్వొచ్చింది సూర్యకి. క్రేజీ గర్ల్ అంటూ
తన తల మీద చిన్నగా మొట్టాడు. నీకిలాంటివి చేయాలనిపిస్తే నాతో చెప్పు, అంతేగాని ఒంటరిగా వెళ్ళిపోకు, సరేనా? సరే అంటూ పక్కకి తిరిగి కూర్చుంది. అంతలోనే ఏదో గుర్తొచ్చి సూర్య వైపు తిరిగింది. అవును, నా డ్రెస్సెస్ దగ్గర నుంచి మిగతావన్నీ కరెక్ట్ సైజులు ఎలా చెప్పగలిగావు? నీ కొలతలు నాకేం కొత్త కాదు అంటూ సూర్య నవ్వుతూ చెప్పేసరికి మూతి బిగించి పక్కకి తిరిగిపోయింది. కానీ ఆ క్షణం తన బుగ్గల్లో చేరిన సిగ్గు సూర్య కంటిని దాటిపోలేదు. కోపంగా చూశాను అనుకుందే గాని అటు పక్క తిరిగి నవ్వుకోవటం సూర్యకి తెలుస్తూనే ఉంది. ఇంటి దగ్గర కారాగేసరికి కార్ దిగి లోపలికి పరిగెత్తింది తార. లగేజ్ బ్యాగ్స్ తీసుకుని వెనకే వచ్చాడు. అవన్నీ గదిలో పెట్టి వెనక్కి తిరిగేసరికి తార గదిలోకి వచ్చింది. తారా, నైట్ రావడం కుదరకపోవచ్చు, ఒంటరిగా పడుకోలేకపోతే పూజ దగ్గర పడుకో. ఎక్కడికి వెళ్తున్నావు? కొంచెం పనుంది, వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఆగిపోయాడు. తారాను చూస్తూ తనని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. పని మీద వెళ్తున్నాను, ఇంతకు మించి చెప్పలేను నెమలి, టేక్ కేర్ అంటూ బయటికి వెళ్ళిపోయాడు. తార అలానే చూస్తూ నిలబడింది. సూర్య వెళ్ళిన తర్వాత డల్గా గదిలోనే కూర్చుంది తార. అతను దగ్గరగా ఉంటే భయపడింది, కానీ అతను దూరంగా వెళ్తుంటే అంతకంటే ఎక్కువ భయం కలుగుతుంది తన మనసులో. విఠల్ ఫోన్ మాట్లాడుతూ అటుగా వచ్చి ఆలోచనలో మునిగిన తారని చూశాడు. పాపం, తన లైఫ్లో ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయ స్థితిలో పడిపోతుంది. ఇలా ఒంటరిగా ఉంటే ఆలోచనలు ఎక్కువైతాయి అనుకుంటూ పక్కకి చూసేసరికి నందిని కనిపించింది. నందు, ఇట్రా అని విఠల్ పిలిచేసరికి అతని దగ్గరికి వచ్చింది. ఏంటి విఠల్, తారా చూడు ఎంత డల్గా ఉంటుందో. సూర్య పని మీద వెళ్ళాడు, వాడొచ్చే వరకు తనకి కాస్త కంపెనీ ఇవ్వు. అంటే అలా ఒంటరిగా ఉంటే ఆలోచనలు ఎక్కువైతాయి కదా. నిజమే, కానీ సూర్య నన్ను తారా విషయంలో కలగజేసుకోవద్దని, తనతో మాట్లాడొద్దని చెప్పాడు. వాడి మాటని కాదని ఒకసారి తప్పు చేశాను, మళ్ళీ అలా చేయలేనురా, పూజను పంపిస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ బుద్ధి ముందు నుండుంటే తారకి పరిస్థితి వచ్చేదే కాదు కదా అనుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు. నందిని చెప్పడంతో పూజ తార దగ్గరికి వచ్చింది. చిట్టి, ఏంట్రా డల్గా ఉన్నావు? నాకేం అర్థం కావడం లేదక్క. అసలు నా లైఫ్లో ఏం జరిగింది? మీరంతా నాకు నిజం చెప్పటం లేదని నాకు తెలుసు, కానీ నాకు తెలుసుకోవాలనుంది. ప్లీజ్ అక్క, ఏం జరిగిందో చెప్పు. మన అమ్మా నాన్న ఎవరు, ఎక్కడుంటారు? నాకు ఒకసారి వాళ్ళని కలవాలని ఉంది. వద్దు చిట్టి, అది చాలా ప్రమాదం అంటూ పూజ కంగారు పడుతూ చెప్పేసరికి షాక్ అయింది తార. ఏమంటున్నావక్క? ప్రమాదం ఏంటి? మన కన్న వాళ్ళ వల్ల మనకి ప్రమాదం ఏంటి? అంటే అదేం లేదు, ఎక్కువ ఆలోచించకు చిట్టి. ఒకటి గుర్తుపెట్టుకో, సూర్య మీద ఎప్పుడూ కోపం పెంచుకోకు, దూరం కావాలని ప్రయత్నించకు. అతను చేసే ప్రతి పని నీ క్షేమం కోసమే. ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళని కలవాలన్న ఆలోచన చేయొద్దు, అర్థమైందా? ఇంతకు మించి నన్నేం అడగొద్దు అని పూజ చెప్పేసరికి మౌనంగా ఉండిపోయింది తార. ఆ రోజంతా సూర్య లేకపోవటం, ఆ ఇంట్లో ఇంకెవరూ తనకి పరిచయం లేకపోవటంతో పూజతోనే ఉంది తను. రాత్రి భోజనం చేసి గదిలోకి వెళ్తూ ఆగిపోయింది. నిన్నటి రోజు అదే గదిలో సూర్యతో కలిసి ఉండడానికి భయపడింది, కానీ ఈరోజు అతను లేకపోతే భయంగా అనిపిస్తుంది. తన మనసుకి కలిగే వింత భావాలని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక గదిలోకి వచ్చి పడుకుంది. అప్పుడే తన పక్కనే ఉన్న ల్యాండ్లైన్ పెద్ద సౌండ్ చేస్తూ మోగేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చుని ఫోన్ వైపు చూసింది. ఓ ఫోనా, ఇంకేదో అనుకుని భయపడ్డాను అనుకుంటూనే ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది. హలో, భోజనం చేశావా నెమలి అని సూర్య గొంతు వినిపించగానే తన మొహంలో నవ్వు విరిసింది, కానీ సమాధానం ఇవ్వలేదు. ఓయ్ మాట్లాడవే, తిన్నావా లేదా? తిన్నాను, నువ్వెప్పుడొస్తావు? చెప్పాగా ఇవాళ రావడం కుదరదని, రేపు సాయంత్రానికి వస్తాను. ఏమైంది, డల్గా మాట్లాడుతున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఇక్కడ నాకెవరూ తెలియదు కదా, కాస్త ఇబ్బందిగా ఉంది. మీ అక్క ఉందిగా? అక్క ఉంది, నువ్వు లేవు కదా. నిన్న గదిలోకే రానివ్వనన్నావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏమో అలా అనిపించింది అంతే. అయినా నైట్ టైం చేసే పనులేముంటాయి? నా పనంతా చీకట్లోనే, అది నీకు చెప్పినా అర్థం కాదు. ప్రశాంతంగా నిద్రపోనేమలి, ఉంటాను. ఒక్క నిమిషం, రేపు ఖచ్చితంగా వచ్చేస్తావు కదా? వస్తాను. సరే అయితే జాగ్రత్త.
అంటూ ఫోన్ పెట్టేసింది. సూర్య తనలో తానే నవ్వుకుంటాడు. ఇంతలో సూర్య దగ్గరికి వచ్చాడు ఒక వ్యక్తి. బాయ్, ఇన్ఫర్మేషన్ కరెక్టే. సరుకు ఇవాళ రాత్రికే పోర్టుకి చేరుకుంటుంది. సరే పద అంటూ అతని వెంటే వెళ్ళాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక కంటైనర్ లోడ్ పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి ఆ కంటైనర్ని షిప్లోకి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పటికే సూర్య ఆ పోర్ట్లో తన మనుషులందరినీ స్ప్రెడ్ చేశాడు. జేసీబీ ద్వారా కంటైనర్ని షిప్లోకి మార్చే ప్రయత్నం చేస్తుండగా సూర్య తన మనుషులకి సిగ్నల్ ఇవ్వడంతో ఆ కంటైనర్ మారుస్తున్న వాళ్ళపై కాల్పులు జరిపారు. బుల్లెట్స్ దెబ్బకి ఇద్దరు కుప్పకూలేసరికి వాళ్ళు అలర్ట్ అయి చాటుగా దాక్కుని తిరిగి కాల్పులు జరపడం మొదలుపెట్టారు. దాంతో సూర్య తన వాళ్ళని కాపాడుకుంటూనే వాళ్ళల్లో ఒక్కొక్కరిని చంపుతూ ముందుకు వెళ్తున్నాడు. అటువైపు పూర్తిగా నిశ్శబ్దం ఆవరించేసరికి గన్ తీసుకొని అడుగులో అడుగేసుకుంటూనే ముందుకు కదిలాడు. ఆ కంటైనర్కి పక్కగా మనిషి జాడ కనిపెట్టి ఆ మనిషి ముందుకు వస్తూ గన్ గురిపెట్టాడు. ఆ వ్యక్తి కూడా సూర్యకి గన్ గురిపెట్టాడు. ఇద్దరిలో ఎవరు స్టెప్ తీసుకున్నా ఒక్కరే మిగులుతారన్న సంగతి వాళ్ళకి తెలుసు. సో ఇద్దరు కాంప్రమైజ్ అవుతూ ముఖాముఖి పోటీకి సిద్ధపడుతూ ఇద్దరు ఒకేసారి గన్స్ పక్కకి విసిరేశారు. వాడు ఒక్కసారిగా ఎగిరి తన్నేసరికి కింద పడిన సూర్య అదే వేగంతో పైకి లేస్తూ దగ్గరికి వచ్చిన వాడి చేయి పట్టుకుని వెనక్కి మెలితిప్పి వెనుక తన్నాడు. కింద పడిని వాడిని లేపి చచ్చేలా కొట్టి వదిలేశాడు. వాడి మొహం నిండా రక్తంతో నీరసంగా చూస్తూ లేవలేక అవస్థపడుతున్నాడు. సూర్య సిగరెట్ వెలిగించి గట్టిగా ఒక పఫ్ పీల్చి వాడి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంటూ మొహం మీద పొగ వదిలాడు. వాడు నీరసంగా చూస్తూ, అండర్ కవర్ ఆఫీసర్వా? ఎలా కనిపెట్టావురా మమ్మల్ని? కానీ గెలిచాననుకోకు, నన్ను చంపినా ఆ కంటైనర్ నీకు దక్కదు. సూర్య సైడ్ స్మైల్ ఇస్తూ, అందరినీ చంపి నిన్ను మాత్రం ప్రాణాలతో ఎందుకు వదిలేశాను ఆలోచించావా? లాకర్ ఓపెన్ చేయడానికిరా. మీ కన్నింగ్ ఐడియాలు నాకు తెలియవు అనుకుంటున్నారా? నేను బలవంతంగా ఆ కంటైనర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే అందులో ఉన్నదంతా స్మాష్ అయిపోయేలా లాక్ సెట్ చేశారు, రైట్? సూర్య మాటలకి బిత్తరపోయి చూస్తున్నాడు వాడు. కానీ బేటా, ఆ లాక్ నీ చేతులతోనే ఓపెన్ చేయిస్తాను. నన్ను చంపినా సరే ఓపెన్ చేయను. సరే, కడుపుతో ఉన్న నీ పెళ్ళాన్ని చంపితే? అంటున్న సూర్య మాటలకి షాక్ అయ్యాడు వాడు. ఏంట్రా, పెళ్ళాన్ని పుట్టింటికి పంపించేశాను, ఏమీ కాదులే అని ధైర్యంగా ఉన్నావా? ఉన్న చోటు నుంచే అక్కడ నీ పెళ్ళాన్ని చంపించగలను, చూస్తావా? వద్దు భయ్యా, అది అమ్మాయికురాలు, వదిలేయండి. అయితే లాక్ ఓపెన్ చేయి అని సూర్య చెప్పేసరికి వాడు చేస్తానని తలూపాడు. దాంతో వాడి కాలర్ పట్టుకుని కంటైనర్ దగ్గరికి లాక్కొచ్చాడు సూర్య. ఆ కంటైనర్ లాక్ ఓపెన్ చేయగానే వాని షూట్ చేసి కంటైనర్ తెరిచి చూశాడు. అంతే, అతని కళ్ళు పెద్దవయ్యాయి. అంతలోనే అతని సీక్రెట్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేశాడు. సూర్య, మెషిన్ సక్సెసా? యా సార్, బట్ మనం అనుకుంటున్నట్టు కంటైనర్లో ఉన్నది మత్తు పదార్థాలను, వెపన్స్నో కాదు, పిల్లలున్నారు. బట్ ఎవరూ స్పృహలో లేరు. ఇజ్ ఇట్? అంటే నా అనుమానము కరెక్టే అన్నమాట. సార్, దిస్ ఈజ్ హ్యూమన్ ట్రాఫికింగ్ సూర్య. ఒక పని చెయ్యి, వాళ్ళని తీసుకొని మన సేఫ్ హౌస్కి వచ్చేయి. ఓకే సార్ అంటూ తన మనుషులతో ఆ పిల్లలందరినీ వాళ్ళ వ్యాన్లోకి ఎక్కించుకుని తీసుకుపోయాడు. శివ నందినిని తీసుకురావడంతో వెంటనే పిల్లలందరినీ చెక్ చేసింది. దాదాపు 20 మంది వరకు ఉన్నారు. వాళ్ళని చూడగానే జాలేసింది వాళ్ళందరికీ. నందు, ఏం పర్లేదు కదా? నో ప్రాబ్లం. ఉదయానికల్లా స్పృహలోకి వస్తారు. కానీ ఎవరు వీళ్ళంతా? ఇంతమంది పిల్లలు మిస్ అయితే పోలీసులకి తెలియకపోవడం ఏంటి? అసలు వీళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అవన్నీ మేము చూసుకుంటాంలే, పద, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. సరే అంటూ నందిని బయటికి వెళ్ళబోతూ బ్లడ్ కారుతున్న సూర్య చేతిని చూసి ఆగిపోయింది. పదా నందు, ఒక్క నిమిషం అంటూ సూర్య దగ్గరికి వచ్చి అతని చేతిని పట్టుకుంది. సూర్య తన వైపు చూశాడు. గాయం క్లీన్ చేసి కట్టు కట్టేసరికి ఎవరో రావడం చూసి శివ నందిని చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోయాడు. నందినిని బయటికి తీసుకువెళ్ళిన తర్వాత సూర్య పక్కకి వచ్చి నిలబడ్డాడు భరద్వాజ్. ఈ పిల్లలెవరి గురించి ఏ స్టేషన్లోనూ కంప్లైంట్ లేదు సూర్య. సో వీళ్ళందరూ ఎవరూ లేని అనాథలై ఉండాలి. కానీ వీళ్ళందరినీ ఎందుకు కిడ్నాప్ చేసినట్టు? ఏముంది, ఆర్గాన్స్ కోసం అయి ఉంటుంది. సూర్య అయోమయంగా చూశాడు ఆయన వైపు. మనిషి ఆశావాది సూర్య. డబ్బుల కోసం సొంత వాళ్ళనే ముంచేసే కలికాలంలో ఉన్నాం. మనిషి ప్రాణానికి విలువ లేదు. అందరినీ దూరం చేసి
ఆ దేవుడే వీళ్ళకి అన్యాయం చేశాడు అనుకుంటే ఇలా కూడా వాళ్ళని బ్రతకనివ్వరా సార్? అసలు వీళ్ళేం పాపం చేశారని? పాపం చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేది, చేసిన కర్మ ఎవరినీ వదిలిపెట్టదని. కానీ నాకైతే అదేమీ నిజం కాదనిపిస్తుంది. ఎందుకంటే తప్పు చేస్తున్న అందరూ ఇప్పటికీ సంతోషంగానే బ్రతుకుతున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఆయన మాటలకి సూర్య తలెత్తి ఆయన వైపు చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజమే అని నీకు కూడా అనిపిస్తుంది కదా? నువ్వు కూడా ఫ్రెండ్స్లా బాగా చదువుకుని మంచి జాబ్ చేసుకుంటూ హ్యాపీగా బ్రతకాల్సిన నీ బ్రతుకుని నా స్వార్థం కోసం ఈ చీకటికి అంకితం చేశాను. అంటే నేను తప్పు చేసినట్టే కదా? తప్పొప్పులెంచడానికి మనమెవరం సార్? మీరే అంటారుగా, ప్రపంచాన్ని వెలుగుతో నింపడానికి కొంతమంది జీవితాలు చీకటికే అంకితం కావాలి అని. తప్పులేదు, తప్పట్లేదు. ఒక తప్పును ఆపడానికి ఇంకో తప్పుని ప్రోత్సహించడం తప్పు కాదు. గుడ్. ఇన్ని రోజులు నీ మౌనం చూసి ఇష్టం లేకుండానే ఈ పని చేస్తున్నావనుకున్నాను. కాదని ఇప్పుడే అర్థమైంది. ఇన్ని రోజులు కాస్త కన్ఫ్యూజన్ ఉండేది సార్. బట్ ఈ పిల్లల్ని సేవ్ చేసిన తర్వాత అర్థమైంది మీ రూటే కరెక్ట్ అని. ఈ చీకటి శక్తుల్ని డైరెక్ట్గా మనం ఏమీ చేయలేం. ఎందుకంటే మనతో ఉన్న చిన్న వెలుగు అగాధం లాంటి చీకటిని నింపలేదు కాబట్టి. భరద్వాజ్ నవ్వుతూ సూర్య భుజం తట్టాడు. సరే, నువ్విక వెళ్ళు. ఆలస్యం చేస్తే అందరికీ నీ మీద అనుమానం రావచ్చు. ఈ ఇన్సిడెంట్ని నువ్వే ముందుగా కనిపెట్టినట్టు అందరూ అనుకోవాలి. ఇక మిగిలిన పని మొదలుపెట్టు. పిల్లల సంగతి నేను చూసుకుంటాను. ఓకే సార్ అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు సూర్య. అప్పటికే ఆ చీకటి సామ్రాజ్యపు శక్తులన్నింటికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవటంతో అప్పటికప్పుడే మీటింగ్కి అటెండ్ అయ్యారు. అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు మాఫియా డెన్లోకి అడుగుపెట్టారు. అప్పటికే వెబ్కామ్స్ ద్వారా అందరూ గ్యాదర్ అయ్యి ఏం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేశారు అంటూ వాళ్ళల్లో వాళ్ళే గొడవ పడుతున్నారు. డాక్ వెబ్ ద్వారా ఒక సెక్యూర్డ్ కనెక్షన్తో కనెక్ట్ అయి ఉన్నారు వాళ్ళంతా. ఇంత జరుగుతుంటే సూర్య భయం చేస్తున్నాడు అని వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగానే షటప్ అంటూ అక్కడికి ఎంటర్ అయ్యాడు సూర్య. వేషం పూర్తిగా మారిపోయింది. బయట స్వేచ్ఛగా తిరిగే సూర్యకి ఈ సూర్యభాయ్కి పోలికలు పోల్చుకోలేనంతగా వేషం మార్చుకొని వాళ్ళ ముందుకు వచ్చాడు. సూర్యభాయ్, ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తెలిసింది. ఎవడువాడు? మనలోనే ఉంటూ మన ఇన్ఫర్మేషన్ మొత్తం పోలీసులకి లీక్ చేస్తున్నవాడు ఎవడు అని సూర్య గట్టిగా అరిచేసరికి ఒక్క క్షణం భయపడ్డారు వాళ్ళంతా. బాయ్, నాకేం తెలీదు అంటే నాకేం తెలీదు అని అందరూ చెప్తూ ఉంటే షటప్ అని గట్టిగా అరిచేసరికి సైలెంట్ అయిపోయారు. మీరెవరూ కాదు, అంతే కదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసిన రోజు అతి భయంకరంగా చంపుతాను. అర్థమైందా? అర్థమైంది బాయ్. ఆ సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ విషయం బయటికి వస్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది బాయ్. ఆ సంగతి నేను చూసుకుంటాను. కానీ ఒక్క విషయం, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ మన లిస్ట్లో లేదు కదా? ఎవరు స్టార్ట్ చేశారు? బాయ్, అది మన బిజినెస్ ఏదైనా మన కోడ్ లాంగ్వేజ్ ప్రకారం మెటీరియల్ అనే పిలుస్తాం. ఇంతకుముందు ఇది లేదు. బట్ మార్కెట్లో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే స్టార్ట్ చేశాం. ఈడియట్స్. చేసే ముందు నాకు ఒక మాట చెప్పరా? లేదు బాయ్, అప్పుడు మీరు అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉన్నారు. మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాం, బట్ కుదరలేదు. అందుకే మేమంతా డిస్కస్ చేసుకొని ఓకే అనుకున్నాం. మొదటి మెటీరియల్ కరెక్ట్గానే రీచ్ అయింది, బట్ సెకండ్ టైం దొరికిపోయాం అని వాళ్ళు చెప్పేసరికి సూర్య షాక్ అయ్యాడు. కానీ వాళ్ళ ముందు ఏ భావం పలికించకుండా ఇక నుంచి ఏదైనా సరే నాకు తెలియకుండా జరగడానికి వీల్లేదు అని చెప్పాడు. ఓకే బాయ్, ముందు ఈ విషయం బయటికి రాకుండా చూడండి, లేదంటే విషయం పబ్లిక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేయలేం. ఓకే, ఐ కెన్ మేనేజ్ ఇట్ అంటూ కనెక్షన్ కట్ చేసి కోపంగా అతను పెట్టుకున్న విగ్గు గడ్డం అన్నీ పీకి పడేసి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.